దాస్ గారు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి సీనియర్ అధికారి, విశ్రాంత ఉద్యోగి. ఇప్పుడు దాస్ గారు చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులకు ఈ ప్రమాదానికి పెద్దగా కారకులు కారు అనే ఒక రకమైన అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఇన్సిడెంట్ జరిగిన చెప్పండి. మీరు నేను మాట్లాడిన విషయంలో కొంచెం అర్థం చేసుకోలేదు సరిగ్గాను. చెప్పండి. తర్వాత రైల్వేలో ఒకటి క్యారియర్స్ రెస్పాన్సిబిలిటీ అని ఉన్నది. సార్ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మీరు చెప్తున్న ప్రొసీజర్స్తో నేను విభేదించట్లేదు, కొన్ని సందేహాలు ఉన్నాయి. నెంబర్ 1, గడిచిన వారం రోజులుగా ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతూనే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఈ సమాచారం రైల్వే శాఖకు చేరిందా లేదా, అలా చేరితే ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న. నెంబర్ 2, కల్వర్ట్లకు సంబంధించి గతంలో మీ దగ్గర జాబితా ఉంటుంది. ఆ జాబితా వచ్చినప్పుడు ఇలాంటి వర్షాలు పడుతున్నప్పుడు కల్వర్ట్లు బలహీనపడే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారం మీకు వస్తుందా లేదా, వస్తే ఏం చేస్తారు? నెంబర్ 2, ఒక ఇన్సిడెంట్లో ఒక ప్లేస్లో ఒక ప్రాంతంలో ఒక రైలు ప్రమాదానికి గురైనప్పుడు అదే ప్రాంతంలో మరో రైలు ఎందుకు ప్రమాదానికి గురైంది, ఈలోగా సమాచారం ఎందుకు రాలేదు? ఈ 3 ప్రశ్నలకి ఎక్కడ లోపాలు జరిగి ఉండొచ్చు? మీకు ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. 8 నిమిషాల ముందు, అంటే నాకు కూడా నేను చూడలేదు అక్కడ, నేను ఆ రైల్వేలో పని చేయలేదు. అయినప్పటికీ కూడా మనకి టెలివిజన్లో వచ్చిన వార్తల ప్రకారం 8 నిమిషాల ముందు ఆ ట్రాక్ మీద బండి వెళ్ళింది. డ్రైవర్స్కి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే, ఏదైనా ప్రమాదమైన పరిస్థితులు దారిలో చూసినప్పుడు ఆ డ్రైవర్ వెళ్ళి నెక్స్ట్ స్టేషన్లో ఆపి ఇలా వరద వస్తుంది, నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని చెప్తాడు. నెంబర్ 2, తర్వాత ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. తర్వాత పాయింట్ ఏంటంటే, ఇది ట్రైను మాచక్ రివర్లో పడలేదు, అది ఎక్కడైందంటే ఆ కల్వర్ట్ దగ్గర అయింది. దీనికి ఏమిటంటే, నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను డిఆర్ఎంగా విజయవాడలో పనిచేసేటప్పుడు సింగరాయకొండ దగ్గర పాలేరు రివర్ యాక్సిడెంట్ అయ్యి ఆ బ్రిడ్జ్ దగ్గర అబాట్మెంట్స్ కొట్టుకుపోయాయి. కారణం ఏంటంటే, పాలేరు రివరు పాతకాలంలో ఎక్కడైతే ట్రైన్ కొట్టుకుపోయిందో అక్కడి నుంచి ప్రవహించేది. అది కాక మార్చి ఇంకో చోట కట్టారు. అది ఎప్పుడు 100 సంవత్సరాల క్రితమే కట్టారు అది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేచర్ ఎప్పుడైనా సరే దాని దారి నీరు పల్లం ఎరుగన్నట్టుగా దాని దారి ఉంటుంది. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఆ ట్రాక్ పెట్రోల్ మెన్ రాత్రి ఉంటారు. రాత్రి 24 గంటలు ఉంటారు, పగలేమో వర్క్ చేస్తూ ఉంటారు, రాత్రిపూట పెట్రోల్ మెన్ ఉంటాడు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళి అతను సంతకం పెట్టుకొస్తాడు, లేదా 2 స్టేషన్లు వచ్చి అక్కడ ఎక్స్చేంజ్ పుస్తకంలో సంతకాలు పెట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పెట్రోల్ మెన్ ఎప్పుడు వెళ్ళాడు స్టేషన్స్లో రికార్డ్స్ ఉంటాయండి. ప్రతి దానికి కూడా రైల్వేలో ఇవాళ మా సిస్టమ్ ఉంది. కానీ ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు అంటే ఫ్లాష్ రైన్స్ అవాయిడ్ చేయలేదు. తర్వాత రెండో మాట, ర్యాక్స్ అని ఉంటాయి, రైల్వే ఎఫెక్టింగ్ ట్యాంక్స్ అని మాకు లెక్క ఉంటుంది. ట్రాక్కి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువుల యొక్క చరిత్ర అంతా కూడా మా దగ్గర ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, అక్కడ ఉండే రెవెన్యూ అఫీషియల్స్ మా చెరువు కట్ట తెగబోతుంది అని అనుకున్నప్పుడు తను వాళ్ళ రెవెన్యూ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మా రైల్వే స్టేషన్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మా పర్మనెంట్ వే ఇన్స్పెక్టరు ట్రాక్ మీద బండి జాగ్రత్తలు తీసుకుంటారండి. ఈ విషయంలో ఈ 8 నిమిషాల్లో వచ్చిన వర్షం లెక్క చేస్తారు. అది చూడండి. తర్వాత రైల్వేని బ్లేమ్ తీసుకుంటారు. ఎందుకంటే రైల్వే ప్యాసింజర్ ఒకసారి ట్రైన్ ఎక్కినాక వాడిని సేఫ్గా ఇంకో చోటకి చేర్చే వరకు కూడా రైల్వే బాధ్యత చేయటం కాదు. దీనిలో ఎందుకు చేయలేదు అంటే, ఒకవేళ ఈ చరిత్ర ఏమిటి అసలు, ఎప్పుడైనా సరే అంతకుముందు ప్రతి బ్రిడ్జ్ దగ్గర కల్వర్ట్ దగ్గర మీరు చూసుంటారు హై ఫ్లడ్ లెవెల్ అని హెచ్ఎఫ్ఎల్ అని రాసి ఉంటుంది. ఇదివరకు హెచ్ఎఫ్ఎల్ ఎప్పుడు వచ్చింది, ఆ ప్రతి కల్వర్ట్ దగ్గర కూడా ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది. అది చూసిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు కేదార్నాథ్లో అయింది, అది ఎవరైనా ఇమాజిన్ చేయగలిగారా? తర్వాత ఇంత వర్షం ఈ మధ్యలో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆ ఏరియాలో పడిందా? ఆ ఏరియాలో పడినప్పుడు ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? కానీ ఇవన్నీ కూడా మా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఎంక్వైరీ చేసినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ రైల్వే తప్పిదాలు ఉంటే తప్పకుండా తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ మీరు ఒక్కడే చెప్పాల్సింది,
ఇంకొక మాట, రైల్వే డ్రైవర్లు ఫాస్ట్గా వెళ్ళలేదు అని తేలుతోంది. ఎందుచేతంటే వాళ్ళు కూడా జాగ్రత్తగానే వర్షం మూలాన నెమ్మదిగా వచ్చినట్టుగా తేలుతారు, లేకుంటే ఎన్నో బోగీలు పడిపోయి ఉండాల్సింది. ఇది రెండు వేరు అక్కడ ఎందుకు ఒకేసారి వచ్చాయి అనేది ఎవరో ప్రశ్నిస్తున్నారు. అది నార్మల్ టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడైనా జరిగేదే అది. అందుచేత రైల్వే చనిపోయిన వాళ్ళని గురించి బాధ్యత తీసుకోవడం తప్పనిసరి, ఎందుకంటే వాడు టికెట్ కొనుక్కున్నాడు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దాస్ గారు చెప్తున్న ప్రకారం ఇది రైల్వే శాఖ తాలూకు పెద్ద లోపం ఏమీ లేదు, ఒక విపత్తు అనే రకమైన అభిప్రాయం చెప్తున్నారు. ఇది ఈ సందర్భం కూడా ఎవరినో ఒకరిని విమర్శించడానికో లేకపోతే వాళ్ళని ఎవరినో రైల్వే ఎంప్లాయీస్ కరెక్ట్గా చేసినని కాదు. వర్షం పడుతున్నప్పుడు నీళ్లు పొంగి పొర్లుతున్నప్పుడు ఆ ప్రాంతం యొక్క రెవెన్యూ రైల్వేస్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఇమ్మీడియట్గా అప్రమత్తంగా ఉండాలి, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి ఎందుకంటే రైల్లో 1000 మంది ప్రయాణిస్తున్నారు కాబట్టి చాలా అంటే తను యొక్క రైల్వే ఎంప్లాయీగా రిటైర్ అయ్యాను కాబట్టి ఆ విధంగా మేము ఇట్లా చక్కగా చేస్తాం. ప్రొసీజర్స్ పద్ధతులు అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరిని ఇంకోరిని ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకోరిని విమర్శించట్లేదు ఎవరు కూడా. జరిగిన దుర్ఘటన అనేది ఖచ్చితంగా మానవ లోపం వల్ల, వర్షాలు అనేది ఈరోజు కాదు 3 రోజుల నుండి పడుతున్నాయి కాబట్టి కల్వర్ట్స్ దగ్గర కానీ నది ఎక్కడైతే ట్రాక్స్ ఇవన్నీ నీటి ప్రవాహానికి గురవుతున్నాయో వాటి చెప్పాల్సిన అవసరము, ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం, డబుల్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం రైల్వే శాఖ ముందు ఉంది. రైల్వే శాఖ చేయలేదు కాబట్టి ఈ రోజున దుర్ఘటన జరిగింది. చేసి 8 నిమిషాల ముందు పోయింది, ఆ తర్వాత పోయడానికి ఆ తర్వాత 2 ట్రైన్స్ కూడా పడిపోయినాయి కదా, అది పడినందుకే కదా ఈరోజున చర్చ. కాబట్టి ఖచ్చితంగా దుర్ఘటనకు ఎవరో కొంతమంది బాధ్యులు ఉన్నారు. అదేదో ఊరికైనా సడన్గా వచ్చిన వర్షాలు కాదు, 3 రోజుల నుండి కుండపోతగా వర్షాలు పడుతున్నాయి, నీటి ప్రవాహం పెరుగుతున్నది. దాని చర్య సరిగ్గా తీసుకోలేదు. అందుకు రైల్వే అధికారులు కానీ మిగతా వాళ్ళని బాధ్యత తీసుకొని మరొకసారి ఎట్లా రాకుండా ఉండాలని ప్రయత్నం చేయాలి. అంతేగాని పరిస్థితులు వచ్చినప్పుడు అంటే గతంలో కూడా జరిగాయి కాబట్టి మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలన్న దానిపైన కాస్త ముందస్తు అధ్యయనం ఉండాలి, దాంతో జాగ్రత్త ఉండాలి. సంపత్ గారు, బేసికలీ ఇంటర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వేతో రెవెన్యూ కానీ పోలీస్ కానీ తర్వాత ఇరిగేషన్ కానీ, ఈ సందర్భంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అంటే ఈ శాఖల కోఆర్డినేషన్ సమన్వయం ఉంటే అది జరిగేది కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగి ట్రైన్ పడిపోయింది కనుక నెక్స్ట్ మినిట్ నుంచి అయితే ట్రైన్స్ ఉంటేనో ఇప్పుడు ఆపినారు. దాదాపు 18-20 ట్రైన్లు ఆ రూట్లో పోయే వాటిని ఆపినారు. ఎందుకు ఆపినారు? అక్కడ ట్రైన్ కింద పడింది, ట్రాక్ లేదు, ఇబ్బంది ఉంది కనుక ఆపినారు. అంటే అది కనబడుతోంది కనుక. సేమ్ అలాగే ఇది కనబడనిది ఊహించి ప్రికాషనరీ, దట్ ఈస్ కాల్డ్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సి ఉండే. వర్షం ఎక్కువగా ఉంది, ట్రాక్ మీద నీళ్లు పారుతున్నాయి కనుక ఇలా వారు రిటైర్డ్ జీఎం గారు చెప్పింది 100% వాస్తవం. కానీ వారు చెప్పిన వాస్తవాల్లో దాదాపు ఎక్కువ శాతము అమలు కాలేదు. నిబంధనలు ఉన్నాయి, నైట్ పెట్రోలింగ్ జరిగిందా, అది చెక్ లిస్ట్లో డ్రైవర్ అన్నట్లు డ్రైవర్ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి పోయే వరకు 10 పాయింట్స్ చెక్ లిస్ట్లో ఇది చేసినావా అన్నీ ఉంటాయి, అన్ని టిక్కులు కొడతారే. కానీ నిజంగా 10కు 10 ఇంప్లిమెంట్ అయినాయా, మనం అప్లై చేసినామా, పర్ఫెక్ట్ ఉందా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు ఎవ్రీ అవర్ జరిగిందా, లేకపోతే అది లాంగ్ ఏమంటే ఓల్డ్ బ్రిడ్జ్ కల్వర్ట్ అనేది చూసుకున్నారా, చూస్తే మళ్ళీ ఎందుకు పోయింది? ఈ రకంగా ఆన్ పేపర్ అన్నీ ఉంటాయి, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అనేది సబ్జెక్టు. అది ఇంప్లిమెంట్ కానప్పుడే ఇటువంటి ప్రమాదాలు. రైల్వేను నిందించట్లేదు, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ను నిందించట్లేదు, సెంట్రల్ రైల్వే ఎవరిని కాదు. కాకపోతే అటువంటి జరగకూడదు. వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా, రేపు ఇంకొక దగ్గర కూడా అటువంటి సంఘటన జరగకూడదు అంటే ప్రికాషనరీగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘటన ఒక లెసన్ కావాలి, ప్రతి లెసన్ ద్వారా ఇంకా అప్డేట్ కావాలి. అప్డేట్ అవుతూ ఉన్నంత వరకు ఇటువంటి ప్రమాదాల నివారణ అవకాశాలు పెరుగుతాయి అన్నదే ఆలోచన తప్ప లేకపోతే అటువంటిది ఏం లేదు. ఎనీహౌ 100% మ్యాన్ మేడ్ మిస్టేక్ వల్లనే జరుగుతాయి ఇటువంటి. ఎవరైనా ఎక్కడైనా నేను మిస్టేక్ చేస్తే అది ఇంకోసారి జరగకుండా రెక్టిఫై కావడానికే ఇటువంటి చర్చ జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ చర్చ ద్వారా 4 మార్పు చేర్పులు తీసుకొని సరైన పద్ధతిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. వీర్రాజు గారు, దాస్ గారు చెప్పారు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ పాటించే ఉంటారు, కాకపోతే ఇది విపత్తు వైపరీత్యం అనే కోణంలో మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి నాకు రైల్వే డిపార్ట్మెంట్ యొక్క టెర్మినాలజీ విచిత్రంగా ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ యొక్క టెర్మినాలజీ వాళ్ళకంటూ సేమ్
వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి టెర్మినాలజీ, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం రైల్వే డిపార్ట్మెంట్ భారతదేశంలో కంటిన్యూ అవుతుంది. ఎక్కడైనా సరే రైల్వే బోర్డుకి అధికారం తప్ప రైల్వేలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ కానీ, డిప్యూటీ మినిస్టర్ కానీ, ఆ రైల్వేలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి అధికారికి కానీ, డిఆర్ఎంకి కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏమైనటువంటి విలువ లేనటువంటి యంత్రాంగం రైల్వేలో ఉంది ఇవాళ నేను గమనిస్తున్నా. అలాంటి పరిస్థితుల్లో ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాలి. దేశంలో అనేకమైన సందర్భాల్లో ఈ అంశాలు జరుగుతున్నాయి. దీన్ని ఆయన పాత సిస్టమ్స్ అనేకమైన చెప్పారు. పెట్రోలింగ్ ఉంటుంది, పెట్రోలింగ్ ఉంటే 3 రోజుల నుంచి వర్షాలు పడుతుంటే పెట్రోలింగ్ చేయలేదా? దీనికి మనం గమనిస్తే ఒక టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇంకా సమన్వయ లోపం కనబడుతుంది, నెగ్లిజెన్సీ కనపడుతుంది. ఆ దృష్ట్యా రైల్వే మంత్రివర్యులు ఇలాంటివి ఇక మీదట జరగకుండా ఉండడం కోసం కొంత సమన్వయంగా ఇంకా టెక్నాలజీని ఏమి అప్గ్రేడ్ చేసుకోవాలి అనే విషయాన్ని అధ్యయనం చేయడం కోసం ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకే సార్, కాసేపు బ్రేక్ తీసుకుందాం. విజయవాడ నుంచి గౌతమ్ రెడ్డి గారు కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. బ్రేక్ తర్వాత మళ్ళీ దీనిపై డిస్కషన్ కొనసాగుతుంది.